బహిరంగ మార్కెట్లో 1000 కోట్ల రూపాయల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కు కల్పిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో మంత్రి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీ మేరకు ఎర్రపాలెం గ్రామానికి చెందిన 248 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. బహిరంగ మార్కెట్లో 1000 కోట్ల రూపాయల విలువైన ఆస్తిపై పేద ప్రజలకు శాశ్వత హక్కు కల్పిస్తున్నామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మన ఇల్లు మన లోకేష్ పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మంగళగిరి డాన్ బాస్కో ఉన్నత పాఠశాల పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో ఎర్రపాలెం గ్రామానికి చెందిన 248 మంది పేద కుటుంబాలకు బట్టలు పెట్టి మంత్రి నారా లోకేష్ శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేశారు. మధ్యాహ్నం నీరుకొండ గ్రామానికి చెందిన 99 కుటుంబాలు, మంగళగిరి రత్నాల చెరువుకు చెందిన 199 మంది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. నేడు మొత్తం 546 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 2019 ఎన్నికల్లో నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని, ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందున తానేంటో ప్రజలకు తెలియదని, మీరేంటో నేను తెలుసుకోలేకపోయానని వివరించారు. పోటీ చేసిన 20 రోజులకే ఎన్నికలు ముగిశాయని, 5300 ఓట్ల తేడాతో ఆనాడు ఓడిపోయానని, ఓడిపోయిన రోజు బాధ కలిగిందని అన్నారు. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కనిపించిందని, కష్టపడి మంగళగిరి ప్రజల మనస్సు గెలుచుకోవాలని ఆనాడు నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఏ మెజార్టీతో ఓడిపోయానో దాని పక్కన 0 పెట్టుకుని గెలవాలనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి మీకోసం పనిచేశానని లోకేష్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో మంగళగిరిలో దాదాపు 26 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. ఎన్టీఆర్ సంజీవని పేరుతో తాడేపల్లి, మంగళగిరితో క్లినిక్తో పాటు దుగ్గిరాలలో మొబైల్ క్లినిక్ పెట్టి ప్రజలకు ఉచితంగా వైద్యం అందించామని అన్నారు. ఇప్పటికీ మందులు కూడా అందిస్తున్నామని అన్నారు. నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించామని, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ అందించినట్టు చెప్పారు. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టామని, నిరుపేద కుటుంబాలు సొంత కాళ్లపై నిలబడాలనే ఆలోచనతో తోపుడు బండ్లు అందించాం. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం కుట్టు మిషన్ శిక్షణ అందించడంతో పాటు వారికి కుట్టు మిషన్లు కూడా అందించామన్నారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్, మందులు సరఫరా చేశామని, అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్లో చికిత్స కూడా అందించామని చెప్పారు. అవసరమైన మందులు ఇచ్చాం. ఈ విధంగా మంగళగిరి ప్రజల కోసం 26 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మ తిరిగే విధంగా 91,000 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించారని, 2024 ఎన్నికల ముందు రచ్చబండ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలను కలుసుకుంటున్నట్టు చెప్పారు. సులభంగా పరిష్కరించే ప్రభుత్వ భూములను మొదటి విడతగా అందిస్తామని, ఎండోమెంట్ భూములు, రైల్వే భూముల విషయంలో కొంచెం సమయం పడుతుందని చెప్పానన్నారు. అతి కష్టమైన పని కాలువ, అటవీ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వడం. అందరితో చర్చించేందుకు 2-3 ఏళ్ల సమయం పడుతుందని, కానీ నేను చేసి తీరతానని ఆనాడు హామీ ఇచ్చానని లోకేష్ వివరించారు.